మరి ఇప్పుడు ప్రధాన ఉపన్యాసకుడు, తర్వాత బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శీలం ప్రభాకర్ చాలా రోజుల నుంచి బౌద్ధం మీద అధ్యయనం చేస్తూ బౌద్ధ ప్రచారకుడిగా, కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి శీలవంతుడైనటువంటి, ఆయన పేరులోనే శీలం ఉన్నది. మరి శీలం ప్రభాకర్ గారు మాట్లాడవలసి కోరుచున్నాను. 2531 దమ్మచెక్క ప్రవర్తన మహోత్సవానికి హాజరైన పెద్దలందరికీ జై భీములు, బుద్ధవందనాలు తెలియజేస్తున్నాను. కానీ వరుణన్న నన్ను చాలా ఇరకాటంలో పెట్టాడు. చరిత్రను శోధించిన సార్ను, బౌద్ధాన్ని అధ్యయనం చేసిన డాక్టర్ గారిని ఇద్దరిని మాట్లాడించిన తర్వాత నన్ను మాట్లాడమంటే నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయినా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా నేను 96 నుంచి బుద్ధిస్ట్ అని చెప్పుకుంటూ తిరిగేవాడిని. కానీ నాకు బౌద్ధాన్ని పూసింది మాత్రం వరుణన్న, తర్వాత బౌద్ధాన్ని రుద్దింది మాత్రం అబ్బాయి సారు. అన్ననేమో పూస్తే ఆయన రుద్దిండి, నాకు బాగా రుద్ది కొంత నాకు బౌద్ధం వైపు ఆసక్తి కలిగించిన, నాకు నిజంగా వీళ్ళిద్దరే గురువులు బౌద్ధంలో. నాకు వారికి ప్రత్యేకంగా జై భీములు, బుద్ధవందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను బుద్ధుడేం చెప్పిండు అనే దానికంటే ఈ రోజుకున్న ప్రాధాన్యత, చరిత్రలో, సంస్కృతిలో ఏం ప్రాధాన్యత ఉంది అనే అంశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేటి సాంప్రదాయాలు, ఈరోజు హిందువులు అనబడుతున్న వ్యక్తులు పాటిస్తున్న సాంప్రదాయాలు అసలు ఎవరి, ఎందుకు పాటిస్తున్నారు, దాంట్లో ఏమన్నా బౌద్ధం ఉందా, ఈ రెండు అంశాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ రోజుకు బుద్ధ పూర్ణిమకు ఎంత ప్రాధాన్యత ఉందో తర్వాత ప్రాధాన్యత ఈ పౌర్ణానికి ఉంది. ఈ పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, బుద్ధుని జీవితంలో కానీ బౌద్ధ చరిత్రలో కానీ 8 ప్రధానమైన అంశాలు ఈ రోజు నాడే జరిగిన చరిత్రలో జరిగిన ఈరోజు. మొట్టమొదట బుద్ధుడు పరివ్రాజకుడు అయిన రోజు కూడా ఇదే రోజు. అంటే తన రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఈ రోజుకు ప్రాధాన్యత అది. రెండవది ఏంటంటే, మహామాయ కడుపులో అంటే గర్భం ధరించింది అని తెలుసుకున్న రోజు కూడా ఇదే రోజు. అంటే ఇంకా ముందు రోజు ముందు పౌర్ణమికి కలొచ్చింది, కన్ఫామ్ అయింది మాత్రం, భౌతికంగా కన్ఫామ్ అయిన రోజు ఈ రోజు. అంటే మహామాయ గర్భవతి అయింది అని తెలిసిన రోజు కూడా ఇదే. మూడవది ఏంటంటే, 5 తన సహచర సన్యాసులుగా ఉన్న వ్యక్తులకు బౌద్ధాన్ని అందించి దమ్మచెక్క ప్రవర్తన బోధించిన రోజు ప్రధానమైనది ఇదే రోజు. బుద్ధుడు తనకు తాను స్వయంగా బుద్ధత్వాన్ని పొంది అర్హంత అయిండు. కానీ బుద్ధుడు చెప్పిన దాన్ని వింటూనే అర్హంతుడైన రోజు కూడా ఇదే రోజు. అది ఎవరంటే కౌడిన్య అనే శిష్యుడు, ఇందులో ఒక ఆయన అదే రోజు నాడు అర్హంతుడైండు. దీనికి ఈ రోజు నాడు కూడా ఇదే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కౌడిన్య గోత్రం అని గౌడ్స్ పెట్టుకుంటున్నారు కదండి. గౌడ్లందరూ ఈ కౌడిన్య సాంస్కృతిక వారసత్వాన్ని పొందిన వ్యక్తులు, కౌడిన్య గోత్రం అని చెప్పుకుంటుంటారు. వాళ్ళు ఎవరంటే ఈ కౌడిన్యునికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకొస్తున్న గౌడ్స్ ఈ రోజు నాడు కౌడిన్య గోత్రం మాదని చెప్తుంటారు వాళ్ళు. అది వేరే చరిత్ర, దానికి నేను అందులోకి పోతలేను. కానీ ఈరోజు జరిగిన సంఘటన అది కూడా ఈ రోజు నాడే జరిగింది. బుద్ధుడు బౌద్ధ అంటే అభిధమ్మను బోధించిన రోజు. అభిధమ్మ ఎవరికి బోధించిండంటే సారిపుత్తునికి బోధించిన రోజు కూడా ఇదే రోజు నాడు బోధించింది. మరో సంఘటన ఏంటంటే, బుద్ధుని తదనంతరం 100 సంవత్సరాల తర్వాత బుద్ధుని మాటలు సంకలనం చేయడానికి మొదటి సంగీతి మొదలుపెట్టిన రోజు కూడా ఇదే రోజు. ఇంకా యావత్ భారతదేశ ప్రజలకు ఒక చాలా విశిష్టమైన రోజు ఇదే రోజు. ఏంటంటే, రాజగృహ దగ్గర సామ్రాట్ అశోకుడు ఈ రోజు నాడు జాతీయ చిహ్నం అని చెప్పుకుంటున్న చిహ్నాన్ని ప్రతిష్ఠించిన రోజు కూడా ఇదే రోజు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు ఉత్సవాలను జరుపుకోవాల్సిన ప్రధానమైన రోజు ఇది. ఈ చరిత్రలో, సంస్కృతిలో ఈ రోజుకు ఉన్న ప్రాధాన్యత, ఈ 8 ప్రాధాన్యతలు ఉన్న ప్రధానమైన చాలా గొప్ప రోజు. ఈ రోజును మనందరం యావత్ భారతదేశ ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ రోజు నాడు ఈ వేదిక నుంచి మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రపంచ బౌద్ధులకు గురుపూర్ణ శుభాకాంక్షలు తెలియజేశాడు బుద్ధుని ఫోటో వేసి. ఆయనకు తెలుసు ఈయన ద్వారానే ఈ గురు పూర్ణిమ వచ్చింది, ఆషాఢ పౌర్ణమి ఈయన ద్వారా వచ్చింది అనేది పాలకులకు తెలుసు. కానీ పాలితులమైన మనకే తెలియదు దీని ప్రాధాన్యత.
అయితే మరి బుద్ధున్నే ఎందుకు గురు అని అంటారు? చాలా ఇంతకుముందు గురువులు లేరా? కానీ ఎంతోమంది గతంలో ఉండి ఉండవచ్చుగాక, బుద్ధుని మాత్రమే గురువు, ఆది గురువు అని ఎందుకంటారంటే, ఒక గురువు సమాజంలో నుంచి సేకరించిన సమాచారాన్ని సంకలనం చేస్తూ శిష్యులకు బోధిస్తారు. కానీ బుద్ధుడు తనకు తాను అనుభవంలోకి తెచ్చుకొని పరిశీలించి పరిశోధించి తన జీవితానికి అప్లై చేసుకొని దాన్ని మొట్టమొదటిసారిగా ఈ సమాజానికి అందించిన 5 శిష్యులకు అందించిన వ్యక్తి కాబట్టి ఆయనను ఆది గురువు అంటారు. అంటే ఆయన నుంచే మొదలైంది ఆ బోధన కాబట్టి ఆయనకు గురువు అంటారు. అసలు గురువు అంటే అర్థం ఏంటంటే, గు అంటే చీకటి, రు అంటే వెలుగు. అంటే గురువు అనంటే అంధకారంలో నుంచి బయటపడేసే చర్యను చేసే వ్యక్తిని గురువు అంటారు. కాబట్టి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆది గురువు అని ఎవరైనా ఉన్నారంటే అది బుద్ధ భగవానుడే. ఇక పోతే మీ అందరికీ తెలుసు, ఎవరి ఇళ్ళలో పోయినా ఈ శని ఆదివారాలు కానీ ఈ నెలలో ఎవ్వరు కూడా నీసు వండుకోరు. చాలామంది హిందువులు ఎందుకో తెలుసా అండి? వండుకుంటారండి. ఇదే మాసం అంటారు, ఆషాఢ మాసంలో వండుకోరు. మరి దీనికి, ఈ సాంప్రదాయానికి బౌద్ధానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఈ పౌర్ణమి నుంచే ప్రకృతిలో ఒక వింత ఏం జరగబోతుందంటే, రాత్రులు ఎక్కువ ఉంటాయి ఈ సమయంలో, డే టైం తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. ఇదే సమయంలో బౌద్ధ భిక్షువులు ఎక్కడికి వెళ్లకుండా విహారాలలోనే ఉండే ఈ రోజు నుంచే, అంటే ఈ పూర్ణిమ నుంచే వర్షవాసం జరుగుతుంది. అందుకోసమని ఇంతకుముందు మన గురువు గారు చెప్పిన, డాక్టర్ సత్తయ్య గారు చెప్పిన అంశాలలో 6 అంశాలని, అంటే ఏది మన ఈ నెలలోనే భార్య భర్తలు ఒక దగ్గర ఉండనియరు, అత్తలు గోడలు ముఖాలు చూసుకోవద్దు అనే సాంప్రదాయం. ఎందుకంటే ఒక విజ్ఞానాన్ని సమాజం నేర్చుకోవాలంటే తనలో ఉన్న పంచేంద్రియాలను, అంటే బౌద్ధంలో షడాయతనాలు ఉంటాయి కదా, ఆ వాటన్నిటికీ దూరంగా ఉండాలంటే, ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే, పవిత్రంగా ఉండాలంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్క దగ్గర ఉంటే ఆ కుటుంబంలో డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ధర్మం నేర్చుకునే సమయం కాబట్టి నూతన దంపతులను ఒక దగ్గర ఉండనీయకుండా చేయడము, తర్వాత జీవహింస చేయకుండా ఉండడం, ఎవ్వరు నీసు ముట్టుకోడు. ఈ 3 నెలలు దరిదాపుగా అందరు ఎవరైనా ఉపవాసం ఉండి ఉపోసక దినాలను పాటిస్తున్నారు హిందువులు అంటే ఈ 3 నెలల్లో, అందులో ప్రధానంగా ఈ నెలలో చేస్తారు. అందుకోసమని కొత్త దంపతులను ఇళ్లలో ఉండనీయకుండా చేయడానికి కారణం ఏంటంటే, తల్లిగారింటికాడ ఉండడానికి కారణం ఏంటంటే, ధమ్మాన్ని నేర్చుకునేటప్పుడు పంచేంద్రియాలను, మనసును కూడా 6వ ఇంద్రియమైన ఈ 6 ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకే దగ్గర ఉంటే నేర్చుకోలేరనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి తల్లిగారింటికి పంపించే సాంప్రదాయము ఇప్పటికీ మన ప్రాంతాల్లో, యావత్ భారతదేశంలో ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే, బుద్ధ భగవానుడు చెప్పిన బోధనలు భిక్షువులు అంటే విహారాలలో ఉండి ఉంటారు కాబట్టి సాయంకాలాలలో అందరూ పోయి బౌద్ధాన్ని, ధర్మాన్ని నేర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక సాంప్రదాయము. ఈరోజు మనం పాటిస్తున్న సాంప్రదాయం మొత్తం బౌద్ధ సాంప్రదాయమే. ఇప్పుడు సారు చెప్పిన హిస్టరీ కానీ, మన డాక్టర్ సాబ్ చెప్పిన తాత్విక చింతనల్లో కానీ సామాన్యమైన మానవులకు అది అవసరం లేదు. కేవలం గురువు ఏం చెప్తే గది చేయాలి. అరే నువ్వు కోరికలకు దూరంగా ఉండాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు దూరం ఉండాలి అనేది ఆ సాంప్రదాయంలో పెట్టుకున్నారు. అంటే ఎందుకంటే అది పాటించాలి కాబట్టి. అంటే ఈ దేశంలో ఎవ్వరు ఏ సంస్కృతిని పారదోసే ఆ సత్తా ఏ రాజుకు ఎవ్వరికి ఉండదండి. కేవలం బుద్ధుడు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, బౌద్ధాన్ని 3 రకాల పనిచేసిండు. సాహిత్యం చేసిండు, సింబల్స్ చేసిండు, ప్రతిదీ సింబలైజ్ చేసిండు. ఇవాళ 4 సింహాలేంది, 6 సత్యాలకు సింబల్ ఇంతకుముందు సార్ చెప్పిండు. ఏనుగు ఎందుకు అవన్నీ సింబలైజ్ చేసారు. ఇప్పుడు మన ఇది ఉంటుంది కదా, స్వస్తిక 6 సత్యాలకు సింబల్, త్రిశూలకు, త్రిరత్నాలకు సింబల్, ఇట్లా ప్రతిదీ సింబలైజ్ చేయడం వల్ల ఈరోజు నాడు బౌద్ధం బ్రతికుంది. ప్రతిదీ సాంప్రదాయం చేయడం వల్ల ఈరోజు బౌద్ధం బ్రతుకుంది. ప్రతిదీ గ్రంథస్థం చేయడం వల్ల ఈరోజు బౌద్ధం బ్రతుకుంది. కానీ చాలామంది ఏమంటారంటే, ఇంతకుముందు సార్ మీ దండం పెడతా, మీరు ఈ పదం నిర్మూలన కాదు, ఉన్నదంతా భారతదేశంలో బౌద్ధం ఏముంది, ఇంకోటి లేదు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేమన్నా ఛాన్సెస్ ఉంటే ఏమన్నా చూడండి అని.
ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏ రాజులు వచ్చిన సంస్కృతిని డిస్టర్బ్ చేయలేరండి. ఈ 2500 సంవత్సరాలు, దరిదాపు 2500 సంవత్సరాలకు పైచిలుకు ఈరోజు ఇంకా బౌద్ధం భారతీయ నరాల్లో జీర్ణించుకొని ఉన్న ఆ డిఎన్ఏలో కూడా ఈ సంస్కృతి బౌద్ధం ఎక్కింది అంటే దానికి కారణం సంస్కృతైజేషన్ కావడం వల్లనే బౌద్ధం బతుకుంది. ఇలా ప్రతి ఇది బౌద్ధం బతుకునడానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి పండుగల మీద, కథలు, జాతరల మీద, వీటి మీద ఎక్కువ నేను తిరిగేది, చదివేది వాటి గురించి ఎక్కువ చదువుతున్నాను. మా ఊర్లో సింధోలు గోసంగేశం అని ఒక ఆట ఆడుతుండేది. అంటే దాన్ని ఏమంటారంటే సింధు భాగవతం అని ఆడుతుంటారు. అందులో ప్రధానంగా ఏముంటుందంటే జాంబవ పురాణం అని కూడా ఆడుతుంటారు. అందులో ఇద్దరు ఉంటారండి ప్రధాన పాత్రలు, జాంబవుడు, ఆదిశక్తి. ఈ జాంబవుడు ఏమో అన్న, ఆదిశక్తి ఏమో చెల్లె. వీళ్ళిద్దరికి ఆదిశక్తికి కోరిక పుట్టి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అడిగితే నువ్వు నాకు చెల్లెవైతావు కాదు, మన నాన్నని అడుగుదాము అని అంటారు. ఆ తండ్రి ఎవరంటే నారాయణుడు. ఆమె పొయ్యి అడుగుతున్నప్పుడు సత్యనారాయణ బుద్ధ భగవానుడా అని అంటది. అంటే ఎందుకు అన్నదో నాకు అప్పుడు అర్థం కాలేదు. సత్యనారాయణ బుద్ధ భగవాన అని ఈ పాత్ర ఆదిశక్తి తండ్రి కాడికి పోయి మందలిస్తుంటుంది. మహాయాన, హీనయాన కానీ, తేరవాద కానీ, వజ్రయాన కానీ, నవయాన కానీ, ఏదైనా యాన అని వస్తుంది. అట్లే సత్యనారాయణలో కూడా సత్య నర యానం. సత్యవంతుడైన నరుని యొక్క యానమే దానికి మూలమైన తాత్విక కథ మాత్రం అది. అందులో ప్రధానంగా 10 శక్తులు ఉంటాయి ఆదిశక్తికి. ఆ 10 శక్తులు అంటే దశపారమితులు, బౌద్ధంలో ఉన్న పారమితులు. 3 బ్రహ్మ తీసుకుంటాడు, 3 విష్ణు తీసుకుంటాడు, 4 శివుడు తీసుకుంటాడు. ఆ శివుడు తీసుకున్న ఈ 10 శక్తులు అంటే దశపారమితుల్లో బౌద్ధంలో చెప్పిన దశపారమితులే. అంటే తర్వాత ఈ పేరు ఉట్టిన కథలోనే ఉందా అంటే మహాయాన గ్రంథంలో బుద్ధుని సత్యనారాయణను బుద్ధునికి పేరుకు వాడిరది. అప్పుడు నేను కన్ఫర్మ్ అయినా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి సాంప్రదాయము బౌద్ధ సాంప్రదాయమే, మనం బుద్ధిస్టులమే. ఎవరు కూడా ఇంకొకటి ఎప్పుడు చెప్తుంటాను, హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? ఒకసారి ఇట్లా ఉట్టి మామూలుగా హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎన్ని మ్యారేజ్ చేసుకున్నారు సార్ మీరు? కానీ 2 మ్యారేజ్లు జరిగి ఉంటాయి అందులో. ఒకటి లగ్గం, ఇంకోటి నాగవెల్లి అంటారు. లగ్గం ఏమో హిందూ సాంప్రదాయంలో పెళ్ళి, నాగవెల్లి ఏమో బౌద్ధ నాగవెల్లి కాదు, నాగపెళ్ళి. అది నాగపెళ్ళి కాలక్రమంలో నాగవెల్లి అయింది. ఆ నాగవెల్లిలో ఏముంటుంది అంటే ఒకరి కాలు ఒకరు దొక్కిస్తుంటారు, ఒకరంగిలు ఒకరు తీసుకుంటారు. అదొక ఆటలాగా ఉంటుంది. ఆ నాగవెల్లిలో కూడా ఏం చేస్తారంటే ఒక ముగ్గేస్తారు. ఆ ముగ్గు కూడా ఏముంటుంది అంటే బియ్యంతో ముగ్గేస్తారు, 4 కుండలు పెడతారు. 4 కుండలు పెడతారు, దానికి 5 వరుసల దారం కడతారు. ఆ 5 వరుసల దారం కూడా 3 ఇట్లా కడుతూ 3 వరుసలతోనే 5 వరుసలు కడతారు. దీనికి కారణం ఏంటంటే ఈ 4 కుండలు ఆర్యసత్యాలు, ఈ 5 దారాలే పంచశీలాలు. అందులో ఒక కాడి, యో అంటే కాడి అని అర్థం. అందులో మధ్యలో కాడి పెడతారు. ఆ కాడి పెట్టి మన ఇంతకుముందు సార్ చెప్పిండు ఒక గ్రంథం పేరు ఏది, దమ్మపదం. ఆ దమ్మపదంలో ఇద్దరు భార్య భర్తల్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, 2 ఎడ్లు బండి కాడితోని పోలుస్తారు. అట్లనే బౌద్ధంలో కూడా ఈ కాడిని బేస్ చేసుకొనే మీరు సమానమైన జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేది చేస్తారు. ఇంకోటి ఏంటంటే దాని ముగ్గులు వేసేది కూడా 8 రౌండ్స్ ఉంటాయి ఇట్లా ముగ్గేసేటప్పుడు. ఇది కూడా అష్టాంగ మార్గానికి సింబాలిక. మొత్తము బౌద్ధాన్ని చిత్రపటంలో చూపెట్టి ఆ చిత్రపటంలో నాగపెళ్ళి చేస్తారు. అదే నాగవెల్లి. నాగవెల్లి ఏ సమాజం అయితే చేసుకుంటుందో వాళ్ళు ఒకప్పుడు బుద్ధిస్టులు. కాబట్టి మన సంస్కృతిని ఆల్రెడీ మనం పాటిస్తున్నాం, మన సంస్కృతిలో మనం ఆల్రెడీ జీవిస్తున్నాం. మన సంస్కృతిలోకి హైందవ సింబల్స్ వచ్చినాయి. ఆ హైందవ సింబల్స్ను బయటికి పంపించేసి మన సింబల్స్ను దాంట్లో ఆల్రెడీ మన సింబల్స్ ఉన్నాయి. అది హైందవ సంస్కృతి సింబల్స్ లాగానే మనకు ఈరోజు చూపెడుతున్నారు. కాబట్టి మన సింబల్స్ మనం ఓనప్ చేసుకోవాలి, మన సంస్కృతిని మనం ఓనప్ చేసుకోవాలి, మన సాంప్రదాయాల్ని మనం ఇలా ఓనప్ చేసుకుంటే మాత్రమే భవిష్యత్తులో బతకగలుగుతుంది ఈ సమాజము. నేను ఇంకోటి గ్యారంటీగా నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తున్నాను. ఇది కాలచక్ర కాబట్టి మన ఇది ధర్మచక్రం అంటే ఏదైనా ఆన్ ప్రాసెస్ సైక్లింగ్ జరుగుతుంటుంది. ఈ చరిత్ర కూడా సైక్లింగ్ జరుగుతుంది. ఈ చరిత్ర కూడా ఒక అద్భుతం జరగబోతుంది భవిష్యత్తులో.
దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల వరకు హరప్పా మోంజోదరో నాగరికతలతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా అద్భుతమైన తుంగభద్రా నది ప్రాంతంలో అద్భుతమైన నాగరికతలు డెవలప్ అయింది భారతదేశంలో. ఈ కాలంలోనే 3,000 సంవత్సరాల నుంచి 1800 సంవత్సరాల వరకు సరిగ్గా అది 1200 సంవత్సరాలు. ఈ 1200 సంవత్సరాలు భారతదేశం ఎన్లైటెడ్ భారతదేశం అయింది. ఇక్కడ ఉన్న నాగజాతి ప్రజలు ఒక గొప్ప సంస్కృతిని ఆవిష్కరించారు. మళ్ళీ క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల వరకు, అది కూడా ఎన్ని సంవత్సరాలు సార్? 1200 సంవత్సరాలు. యూరప్ నుంచి 9 తెగల ప్రజలు భారతదేశం మీదికి వచ్చి మన సంస్కృతిని, మన నాగరికతను మొత్తం ధ్వంసం చేసి చారిత్రక అవశేషాలు కూడా మిగలకుండా చేసి భారతీయ సంస్కృతిని మొత్తం అందమయంలోకి పంపించేశారు. ఇది కూడా 1200 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మక్కలి ఘోషుడు, కేశవకంబలుడు, హేతువాదులు, నాస్తికులు, దాళ్ళతో పాటు చార్వాకులు, బౌద్ధులు, జైనులు మళ్ళీ 6వ శతాబ్దంలో మొదలైందండి. వస్తూ క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు భారతదేశం అన్ని ఆవిష్కరణలు జరిగినాయి. అన్ని వెలుగులోకి భారతదేశం ఎన్లైటెడ్ ఇండియా మొదలైంది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు. అది కూడా ఎన్ని వందల సంవత్సరాలు సార్? 1200 సంవత్సరాలు. ఏంది ఈ లింక్ ఎక్కడ ఉంది? దీనికి ఏదో సైక్లింగ్ ఉంది. అదేవిధంగా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో, అంటే 1వ శతాబ్దంలో మొదలైంది దానికి, అంటే కానీ 6వ శతాబ్దం వరకు బౌద్ధం దేదీప్యమానంగా వెలిగింది. మళ్ళీ 6 నుంచి పతనమవుతూ 18వ శతాబ్దం వరకు మళ్ళీ భారతదేశం మీదికి యూరప్ నుంచి తూర్పు ఆసియా నుంచి మళ్ళా భారతదేశం మీదికి అనేకమైన దాడులు, మళ్ళా 9 జాతుల దాడులు భారతదేశం మీద జరిగినాయి. ఇది చరిత్ర సత్యం, మీరు చూసుకోండి. అది కూడా ఎన్ని సంవత్సరాలు సార్? 6 నుంచి 18 వరకు. ఎన్ని సంవత్సరాలు? 1200 సంవత్సరాలు. మళ్ళా మొదలైంది. అనగారిక దమ్మపాలు వచ్చిండు, మహాత్మా జ్యోతిబా పూలే వచ్చిండు, ది గ్రేట్ ఫిలాసఫర్ బాబాసాహెబ్ వచ్చిండు. 1800 సంవత్సరాల నుంచి మళ్ళా మొదలైంది. ఇది ఎన్లైటెడ్ ఇండియా. ఎవరు చెప్పినా ఆగదు. ఇది ఏదో అయిపోతుంది, బాపునోళ్ళు ఏమో చేస్తుర్రు, రాజ్యం ఏదో చేస్తుర్రు అని కాదు, ఖచ్చితంగా జరగబోతుంది. మళ్ళీ భారతదేశం ఎన్లైటెడ్. మళ్ళీ బుద్ధుడు చెప్పిన ఖచ్చితంగా 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాలకు మళ్ళా పతనమై మళ్ళా పునరుద్ధరింపబడుతుందని చెప్పిన బుద్ధుడే బౌద్ధం గురించి, ధర్మం గురించి చెప్పిండు. మళ్ళా 1800 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల వరకు ఎన్లైటెడ్ ఇండియా కాబోతుంది. అది ఆ బుద్ధుడు చెప్పిన, బాబాసాహెబ్ చెప్పిన, ఇంకా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బాబాసాహెబ్ ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతాడు. ఇంకా అంతకంటే ఎక్కువనే బతుకుతాడు. కానీ 1000 సంవత్సరాలు, ఆ రోజు బుద్ధుడు 2000 సంవత్సరాలు బతికిండు. బుద్ధునితో పాటు బాబాసాహెబ్ ఇంకా 1000-2000 సంవత్సరాలు బతుకుతాడు. ఖచ్చితంగా రాబోయే సమాజం బౌద్ధ సమాజమే. మీరు ఇలా యావత్ ప్రపంచం చూడండి. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మతం, ఒక ధమ్మం, ఒక సంస్కృతి ఎస్టాబ్లిష్ అవుతుందంటే కేవలం బౌద్ధం మాత్రమే. అంచెలంచెలుగా ఈరోజు నాడు ముస్లిం దేశాలలో కూడా బౌద్ధం అవశేషాలు మళ్ళా ఏళ్ళూనుకొని వస్తుంది. కాబట్టి రేపు ఈ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం బుద్ధమయం కాబోతుంది. అది మామూలు కాదు. రీసైక్లింగ్లో ఖచ్చితంగా బుద్ధుడు చెప్పిందే వస్తుంది, ఖచ్చితంగా బాబాసాహెబ్ చెప్పిందే వస్తుంది. కాబట్టి మనం ఆయన వారసులం అయినందుకు మనం గర్వపడదాం. రాబోయే తరాలకు మీరు అవునన్నా కాదన్నా తరాల్లో బాబాసాహెబ్ వస్తాడు. బాబాసాహెబ్ను మించిన ఇంకొక విషయం మీకు తెలుసో తెలియదో కానీ, మనకు బాబాసాహెబ్ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రపంచంలో 8 దేశాలకు స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలలో బాబాసాహెబ్ను కోడి చేయకుండా వాళ్ళకు స్వాతంత్రం రాలేదు. అటువంటి బాబాసాహెబ్ ప్రపంచ ఫిగర్. అప్పటి వరకు మన మిత్రులందరూ బాబాసాహెబ్ను ఆయన పుట్టిన కాంచి
స్వాతంత్రం వచ్చిన వరకు, రాజ్యాంగం రాసినంత వరకు మాత్రమే బాబాసాహెబ్ని చూస్తున్నారు. అక్కడ బాబాసాహెబ్ను అక్కడి వరకు చూస్తే మాత్రం మనం ఫెయిల్ అవుతాం. స్వాతంత్రానంతరం చేసిన బాబాసాహెబ్ ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే బాబాసాహెబ్ బౌద్ధం తీసుకుండు. అంతకుముందు నిమ్న జాతి నాయకుడైన బాబాసాహెబ్ రాజ్యాంగంతో భారతదేశానికి నాయకుడైండు. కానీ బౌద్ధం తీసుకున్నాక ప్రపంచ పౌరుడైండు. బౌద్ధంతో ప్రపంచ పౌరుడైండు, రాజ్యాంగంతో జాతీయ నాయకుడైండు. కానీ అంతకుముందు ఉద్యమాలు చేసినప్పుడు నిమ్న జాతి కులాల నాయకుడిగానే ఉన్నాడు. ఇలా ప్రపంచ నాయకుడు, ప్రపంచ మేధావి, ప్రపంచ సంస్కృతులను తిరగరాయగలిగే మేధోశక్తి ఉన్న బాబాసాహెబ్ వారసులం మనం. ఆ బాబాసాహెబ్ నుంచి బుద్ధ భగవాన్ని చూసిన వారసులం మనం. ఆల్రెడీ మనం బౌద్ధంలోనే ఉన్నాము. మనం బౌద్ధ జీవనాన్ని గడుపుతున్నాము. మనం బౌద్ధాన్ని ఇంకా అధ్యయనం చేసి ఏదైనా చెప్పండి, ఏ వస్తువైనా సాంస్కృతికరింపబడకపోతే, సాంప్రదాయంలోకి రాకపోతే అది నిలబడగలదు. కాబట్టి మనం ఖచ్చితంగా మన బౌద్ధ సాంప్రదాయంలో, నువ్వు ఏది తీసుకున్నా బౌద్ధ సాంప్రదాయంలో మనం చేస్తున్న ప్రతి పండుగ. కానీ బాబాసాహెబ్ మనకు ఒకటి రోల్ మోడల్ చూపెట్టిపోయిండు. ఈ విజయదశమి రోజు నాడు కాళిక ఏదో చెప్తుంటారు. కానీ బాబాసాహెబు విజయదశమి నాడు బౌద్ధం స్వీకరించడానికి చారిత్రక సంఘటనలు చాలా ఉన్నాయి. దాన్ని కన్వర్షన్ డేగా బాబాసాహెబ్ తీసుకున్నాడు. యావత్ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ విజయదశమిని బౌద్ధులు కన్వర్షన్ డేగా తీసుకుని, చాలామంది నేను అక్కడికి పోయి బౌద్ధం స్వీకరిస్తాను. మనం మొత్తం కూడా కన్వర్షన్ డేగా దాన్ని ఇవాళ తీసుకోవాలి. దానికి ఎందుకు కారణం అంటే, బుద్ధుని టైంలోనే 4 దేశాల నుంచి వచ్చిన రారాజులు అయిన 4 రాజయువకులు బౌద్ధం స్వీకరించింది అదే రోజు నాడు. దసరా రోజు నాడు ఏమిస్తారు? జమ్మాకి ఇస్తారు. ఏమని ఇస్తారు? అది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జమ్మాకి ఎందుకు ఇస్తారు? దానికి కారణం ఏంటంటే, బుద్ధుడిని చాలా గొప్ప వ్యక్తి అట. అంటే ఆ పేర్లు నాకు గుర్తొస్తలేదు, ఎక్కడో చదివినా. ఆ 4 పేర్లు నాకు గుర్తులేదు. కానీ బుద్ధుడిని కలవడానికి పోతున్నప్పుడు ఈయన కానుకలు తీసుకుపోదామని అన్ని బంగారు ఆభరణాలు అవి తీసుకొని పోతుంటే అందరు చెప్పిరట, ఆయన అవన్నీ స్వీకరించడాయా, మీరు ఎందుకు పోతారు అనవసరంగా అని అంటే, మరి ఏం చేద్దాము అని అంటే, అవన్నీ తీసుకుపోయి ఒక జమ్మి చెట్టు మీద పెట్టేసి ఒక పిల్లగాన్ని కావలించిపోయారు. కావలించి ఆ పిల్లగానికి ఏం చెప్పారంటే, ఈ 4 రాజులు ఏం చెప్పారంటే, అయ్యా సాయంత్రం దాకా చూడు, ఈ సాయంత్రం రాకపోతే ఆ బంగారం నువ్వు తీసుకొని పో, వస్తే మాత్రం మాకు ఇస్తే అందులో తృణోపనం ఇస్తామని అక్కడ పశువులు కాస్తున్న ఒక అబ్బాయికి ఒక బాబుకి ఇచ్చి పంపిస్తాడు. ఈ సాయంత్రం అవుతున్నా కొద్దీ నాలాంటి ఆయన కూడా ఏం చేసిండంటే, అబ్బా రాకపోతే బాగుండు అని అనుకోని ఎట్లా సాయంత్రం అవుతుంది, రాలేదుగా. అప్పుడు జమ్మిచెట్టు ఎక్కిండు, ఆ బంగారం తీసుకున్నాడు. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది నాకు. అంత పెద్ద రాజులకే ఇంత బంగారం వదిలిపెట్టేసిపోయారు, అసలు ఈయన ఎవరు కావచ్చు అని ఈ బంగారాన్ని పట్టుకొని ఆ రాజులు పోయిన బాట వైపు వెళ్తున్నారు. వెళ్తూ ఒక్కోసారి జ్ఞానోదయం అవుతూ ఉంటే ఈ బంగారాన్ని అంతా పంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పంచుకుంటూ వెళ్ళిపోయిన బాలుడే ఉపాలి, బౌద్ధ భిక్షుగా చేరి బుద్ధుని దగ్గర శిష్యునిగా చేరిన ఆయన. అందుకనే విజయదశమి రోజు నాడు బంగారం పంచి పెడతారు. విజయదశమి రోజు నాడే ఉపాలి బౌద్ధం స్వీకరించిండు. విజయదశమి నాడే ఆ రాజులు బౌద్ధాన్ని స్వీకరించినాడు. విజయదశమి రోజే అలెగ్జాండర్ బౌద్ధాన్ని స్వీకరించిండు. విజయదశమి నాడే మిలిందుడు కూడా బౌద్ధాన్ని స్వీకరించింది ఇదే రోజు నాడు. నాగసేనుని సంవాదంతో ద్వారా ఓడింపబడి బౌద్ధాన్ని స్వీకరించిండు మిరాండస్. అలెగ్జాండర్ నియమించిపోయిన గవర్నర్, ఆయన కాశ్మీర్లో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పరిపాలిస్తున్న క్రమంలో తీసుకున్నారు. ఆఖరికి అక్బర్ కూడా బౌద్ధాన్ని స్వీకరించింది ఇదే రోజు. చారిత్రక ఆధారాలు ఉండే, నన్ను ఏదైనా ఇట్లా తిక్కలోడు ఇట్లా చెప్తుండని మీరు అనుకోవచ్చు, చారిత్రక ఆధారాలతో చెప్తున్నా. అశోకుడు అంటే మీకు అందరికీ తెలుసు, అశోకుడు కూడా బౌద్ధం స్వీకరించింది ఇదే రోజు. ఇంత చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఇది కన్వర్షన్ డేగా ఒక సాంప్రదాయంగా పెట్టాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అన్నీ ఆలోచించి ఆ రోజు నాడు బౌద్ధం స్వీకరించి, అంటే సంస్కృతిని రీరైట్ చేసిండు. నేను చెప్పాలనుకున్నది అది. ప్రతి పండుగను బౌద్ధ సంస్కృతిలోనికి రీరైట్ చేసుకొని మన ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఆ పెద్దోళ్ళు మన భుజస్కంధాల మీద పెట్టిపోయారు. అది బిఎస్ఐ రేపు చెయ్యాలి. ఇది ప్రధానంగా మన సాంప్రదాయాల్ని మనం అర్థం చేసుకొని, అయితే
ఎంత గొప్ప. ఇంతకుముందు సార్ ఒకటి చెప్పిండు, అంటే మనిషి అంటే ఎవరు అంటే వేద రూప ఉండాలని. అవన్నీ మాకేం తెలుసు, ఎవరన్నా తిట్టాలనుకుంటే నువ్వు నామరూపాలే కూడా పోతావురు అని తిడతారు. ఏందది మామూలు మాట అది? అంటే నువ్వు చచ్చిపోతావురో అనే మాట. అంటే అంత పెద్ద తాత్వికమైన అంశాన్ని కూడా ప్రజలు చాలా సింపుల్గా తన జీవనంలోకి ఇమిడ్చుకున్నారు. అది సంస్కృతిలో ఉన్న గొప్ప. అందుకనే భారతదేశంలో ఉన్న మన జీవనం భావవాదం అంటే భావాత్మకంగా అర్థం చేసుకుంటాం. అంటే భావవాదం అంటే ఇత్తు ముందా చెట్టు ముందా అనే ఆ చర్చ కాదు. కానీ యూరోపియన్స్ భౌతికవాదులు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాండి, భారతదేశంలో ఉన్న ఇప్పుడు ఉనికిలో ఉన్న ప్రతి మతం కూడా బౌద్ధం నుంచే ఆవిర్భవించింది. దానికి చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. జీసస్ నిజానికి చారిత్రక పురుషుడు కాదు, అది జగమెరిగిన సత్యం, చరిత్రలో తెలుస్తుంది. అయితే నీకు చర్చి పాస్టర్స్ చేస్తున్న ప్రతి అంశం కూడా బౌద్ధంలో మాంక్ జీవితంలో, ఉపాసక జీవితంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంటాయి. వాళ్ళు కూడా ఎన్ని రోజులకు ఒకనాడు చేస్తారండి? వాళ్ళు పవిత్ర వారం ఎన్ని రోజులకు ఒక పవిత్ర రోజు వస్తుంది? వారానికి ఒకటి వస్తుంది, అంతే కదా. ఆదివారం వస్తుంది, ముస్లింలకు శుక్రవారం వస్తుంది, మనకు కూడా వారానికి ఒకటి వస్తుంది కదా, ఉపోసక దినాలని వస్తాయి కదా. అట్లనే ఇయే కాదు, ఆఖరికి అరగుండు కొట్టించుకుంటారు. మీకు తెలుసు, టోపీ ఏదో ఉంటుంది దానికి. ఇప్పుడు మహాయాన మాంక్స్ కూడా ఇంతవరకే కొట్టుకుంటారు. దానికి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంది. కాబట్టి మనం అంత తేలికగా ఏది కూడా తీయొద్దు. అయితే బౌద్ధ సాంప్రదాయాల్లో అనేకమైన 18 శాఖలు బౌద్ధంలో వచ్చినాయి. ఏ శాఖను కూడా తప్పుగా అంచనా వేయొద్దండి. ఇంతకుముందు సార్ అన్నాడు వజ్రయానము ఏదో మొత్తం ఇట్లా చేసింది అట్లా చేసిందని. అదంతా కోడింగ్లోకి వెళ్ళిపోయిందండి. ఆ రోజు నాడు హింసలకు తట్టుకోలేక బౌద్ధ భిక్షువులు మొత్తం బౌద్ధాన్ని కోడింగ్లోకి తీసుకున్నారు. దాన్ని డీకోడ్ చేస్తే మామూలుగా లేదండి సాహిత్యం. నేను లిటరల్గా చెప్తున్నా. ఈ మధ్య మహాయాన బౌద్ధ సాహిత్యాన్ని నేను అప్పుడప్పుడు కొత్త చదువుతున్నాను. అంటే సార్లాగా అంత పెద్దగా చేస్తలేదు ప్రతిదీ. ఇప్పుడు వజ్రం ఉంటుంది కదండి, పద్మంలో వజ్రం పెడితే అంటే వజ్రం పెట్టుంటుంది. అంటే పద్మంలో వజ్రము అంటే ధర్మంలో బుద్ధుడు. అది అసలు సింపుల్గా వాళ్ళు తీసుకున్న. అంటే ఏదైనా డీకోడ్ చేస్తే కదా అది బౌద్ధ భిక్షులకు అర్థం కాకుండా అంతా తన్ను తాను రక్షించుకుంటూ, సాహిత్యాన్ని రక్షించుకుంటూ, ధర్మాన్ని రక్షించుకుంటూ వచ్చిన అనేకమైన శాఖలు బౌద్ధంలో ఉన్నాయండి. శైల బౌద్ధం, ఇప్పుడు శైల బౌద్ధం మన తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలోనే శ్రీశైలంలో ఏర్పడిన శాఖ, బౌద్ధ శాఖ. ఇప్పుడు శ్రీశైలం అంటారు కదా, శైల బౌద్ధం ఏర్పాటు చేసిన శాఖ. నాగార్జున సాగర్లోనే మహాయాన శాఖ ఏర్పడ్డది. అంటే ఇక్కడ ఇప్పుడు మన మైసాసురులు అంటారు, అదొక శాఖ కూడా. మహిషులు అంటే ఎవరండి? మహిష శాఖ కూడా ఒకటి బౌద్ధంలో ఉన్నది. మనం మైసమ్మ దునపోతును మనం ఇస్తారుగా, మహిష బౌద్ధ శాఖ కూడా. అంటే భూమిని పాలించేటోళ్ళు. మన 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 సంతతి మహిష సంతతి నాగజాతిలో 5 ఉపజాతులు ఉన్నాయి. 5 ఉపజాతిలో మహిష జాతి ఒకటి. మన మహిష జాతి నాగజాతి ప్రజల్లో మనం ఒక జాతి తెగ వాళ్ళం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జాతులు, సంస్కృతులు మొత్తం మనం తీసుకొచ్చింది. తెలుగు యూనివర్సిటీ ఎన్వలం మీద ఏముంటుంది సార్? ఒక పూర్ణకుంభం ఉంటుంది, ఒక పాము చుట్టుకొని ఉంటుంది, పైన కొన్ని తలలు ఉంటాయి. ఎన్ని తలలు ఉంటాయి సార్? 5 ఉంటాయి. ఆ 5 నాగజాతి ఉపజాతి తలలు 4. ప్రతిదీ సింబలైజ్ చేశారు. అంటే ఇంతకుముందు నేను బుద్ధునికి 1000 చేతులు ఎందుకు పెట్టిర్రు అని నాకు పెద్దగా ఇదంతా ఫులిష్నెస్ కాన్సెప్ట్ అని. ఆ రోజు అక్షరం లేని రోజు నాడు బుద్ధునికి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అని చెప్పడానికి బుద్ధునికి 1000 చేతులు పెట్టారు. స్కిల్స్ అంటే ప్రతిదాన్ని సింబలైజ్ చేశారు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క వస్తువు పెట్టుంటుంది. అంటే మహాయాన బౌద్ధంలో ఇటువంటి డెవలప్ అయినాయి. ప్రతిదాన్ని సింబలైజ్ చేశారు, ప్రతిదాన్ని పిక్చరైజ్ చేశారు. ఆ పిక్చర్స్ను, ఆ సింబల్స్ను, ఆ కల్చర్ను, ఆ వర్డ్స్ను అవి మనం అర్థం చేసుకోకపోతే బుద్ధిజాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి మనం బౌద్ధ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనం దేవుణ్ణి, దయ్యాల్ని, ఇంకోటి ఇదొక్కటే చెప్పి ముగిస్తా. దయ్యం అంటే ఏంటండి? అంటే దేవునికి వ్యతిరేకమైన పదం అనుకుంటా బౌద్ధంలో. దైవం పోయి దయ్యమైంది. అది అంటే ప్రతిదీ కూడా మన ఇంట్లో చెల్లెనో, తల్లినో, అక్కనో తిట్టాలంటే వేరే పదంతో తిట్టమండి. దయ్యం ఇట్లా పో అంటాం. దైవం అనంటే దయ్యం అనే వికృతి పదానికి దైవం అనే ప్రకృతి పదం నుంచి వచ్చింది. ప్రతిదీ కూడా చాలా పాజిటివ్ కల్చర్ ఉందని మన 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 సంస్కృతిలో
కాబట్టి మనం సంస్కృతిని అర్థం చేసుకోకపోతే మనం ఎన్ని గ్రంథాలు చదివినా ప్రజల్లోకి వెళ్ళలేము. సంస్కృతి పరంగానే పోవాలి. సాంస్కృతిక ఉద్యమం ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్తామని కోరుతూ, ఆ ధర్మచక్రాన్ని మనం ముందుకు, ఆ చారిత్రక దమ్మవీళ్ళు మనం ముందుకు నడపడానికి కేవలం భిక్షువులు సరిపోరండి. ఒక్క భిక్షువుకు 1,00,000 మంది ఉపాసకులు ముందుకు వస్తేనే ఈ ధర్మం బతుకుతుంది. మనం ధర్మాన్ని బతికించుకుందాం. మనం ధర్మాన్ని కాదు, ధర్మం మనం ధరించగలిగితేనే మనం బతుకుతాం. మనం పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటాం. పరిపూర్ణమైన జీవనాన్ని గడపాలంటే ఖచ్చితంగా బుద్ధ భగవాను చూపెట్టిన మార్గంలోనే చారిత్రకమైన అంశాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు కొత్త నిర్మాణాన్ని తయారు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఈ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, బౌద్ధ సంస్కృతిని, బాబాసాహెబ్ మూమెంట్ను యువతలలో నింపడానికి అనేకమైన ప్రోగ్రాం చేస్తూ సమాజంలో ఒక అడుగు ముందుండి చేస్తున్న ఈ సంస్థకు ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వరుణన్న గారికి, మీరు ఇంతసేపు ఓపికతో విన్నందుకు అందరికీ పేరు పేరు వరుసన జైభీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభాకర్ గారు. చాలా పరిపూర్ణమైనటువంటి ఉపన్యాసాన్ని మనం విన్నాము. ఎందుకంటే మనం రోజువారీగా మన కల్చర్లో భాగమైనటువంటి ఎన్నో విషయాలను మనకు విస్మరిస్తున్నటువంటి చాలా విషయాలు తట్టి మనకు చెప్పాడు. మన పెళ్ళిలో కానీ ప్రతిదీ ఇప్పుడు మన పెద్దలు, నేను కూడా చిన్నప్పుడు దయ్యం అనేవాళ్ళే, దయ్యం కూసో అంటుండే ఎవరైనా మన పెద్దవాళ్ళు. మన నుంచి మర్చిపోయినాం కానీ ఇంకా ఇప్పటికీ ఊర్లలో అటువంటి పదాలు చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఈ సాంప్రదాయాలను మళ్ళీ ఒకసారి మనలో ఉన్నటువంటి దాన్ని మనం చర్చించుకోవాలి. మన ఇంట్లో చర్చించుకోవాలి, ఇలాంటి మీటింగ్స్లో చర్చించుకోవాలి. మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన హిందూ సంప్రదాయంలో భాగంగానే బౌద్ధ సంప్రదాయాలు విలసిల్లుతున్నాయి. దాన్ని మళ్ళొకసారి ఈ సింబల్స్ను కానీ వీటినన్నింటిని కూడా మనం ఓన్ చేసుకొని మన వారసత్వాన్ని మనది అని చెప్పేసి మన వాళ్ళకి చెప్పేంత వరకు ఇది ఇతరులదే అని మనం నమ్ముతున్నాం ఈరోజు ప్రతిదీ కూడా. కాబట్టి దాన్ని అంతా కూడా శీలం ప్రభాకర్ గారు చాలా వివరంగా చెప్పాడు. మరి ఇప్పుడు సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.